హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ఏమ్లా గణేష్. అందరికి గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కిరుకుల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఒక డెకరేటివ్ పర్సన్ ఎలా ఉంటుంది వాళ్ళ తన లైఫ్, అండ్ ఒక డెకరేటివ్ పర్సన్ లాగా నేను ఒకరోజు వర్క్ చేస్తే నేను ఏమేమి పనులు చేయాల్సి వస్తుంది అన్నది ఈ వీడియో. సో వెనక కనిపిస్తున్న రెడ్ టీషన్ అతనే ఈరోజు డెకరేషన్ చేయడానికి ఇక్కడికి వచ్చాడు. అతనే మా బ్రదర్ ఇన్ లా రాజు. సో అతనితో నేను ఒకరోజు డెకరేషన్ పనులు చేస్తాను. సో లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్న స్టేజ్ 20x10 ఫీట్ల స్టేజ్, అంటే దాదాపు పొడవులో 5 బిల్లలు, అడ్డంలో 3 బిల్లలు. అయితే ఒక్కొక్క బిల్ల 150 కేజీల వరకు ఉంటుంది. సో దీన్ని లిఫ్ట్ చేయడం అంత ఈజీ కాదు. చూశారు కదా ఎలా జారిపోతుందో. అలాగే ఈ ఎండలో ఈ ఐరన్తో చేయబడిన బిల్లలను పట్టుకోవడం అంటే అంత ఈజీ కాదు. మనకు ఎంత శక్తి ఉన్నా ఈ పనులు సాయంత్రం చేయడమే బెటర్, ఎందుకంటే ఈ ఎండకు మనం చేయలేం. అట్లనే గ్రౌండ్ అయితే లెవెల్ గా ఉండదు. సో లెవెల్ స్టేజ్ కోసం మనం సుత్తితో కొడుతూ అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ మిట్ట మధ్యాహ్నం పని చేయడం అంటే చెమటతో స్నానం చేయడమే. డెకరేషన్ పని అంటాం కానీ స్టేజ్ చేసుడికి దూర తీరిపోతుంది. ఇంకా హాఫ్ స్టేజ్ అయింది. ఇంకా అక్కడే 2-3 బల్లలు ఇక్కడ వేయాలంట. సో యాక్చువల్గా ఏ డెకరేషన్ అయినా ఈ టెంట్ వరకు అయినా నైట్ లేదా ఎర్లీ మార్నింగ్ చేసుకుంటారు. సో ఇప్పుడు వచ్చేసి 12 అవుతుంది. ఈ ఎండకి వీళ్ళు ఎలా చేస్తున్నారో నాకు అసలు అర్థమవుతలేదు. సో ఎండ అయితే విపరీతంగా ఉంది. అంటే వీళ్ళకి వచ్చేసి ఏమైందంటే వర్కర్స్ ఎక్కువ లేదు కాబట్టి, సో ఉన్న వర్కర్స్తోనే వర్క్ అనేది ఫాస్ట్గా ఫినిష్ చేసుకొని నైట్ టైం మనం పూలు కొట్టేసుకుందామని చెప్పేసి చెప్తారు. వీటిని సైడ్ వాల్స్ అంటారు. మామూలుగా వైట్ క్లాత్ని ఫ్రేమ్స్ కట్టేసి నిలబెడతారు. గాలి గట్టిగా వేస్తుందని చెప్పేసి అపోజిట్ డైరెక్షన్లో అయితే కట్టెలు పెట్టినాం. సో మళ్ళీ డైరెక్షన్ చేంజ్ అవుతుంది గాలిది. దానివల్ల ఏమవుతుందంటే ఇవి అటు సైడ్ పడిపోతున్నాయి. సో దానికోసం మేము ఏం చేసామంటే ఒక మూల కొట్టేసి ఆ మూలకి ఫ్రేమ్కి కట్టేసి పెట్టేసినాం. సో అటు సైడ్ గాలి వచ్చినా ఇటు సైడ్ గాలి వచ్చినా 2 సైడ్లు సపోర్ట్ చేసేట్లా ఇది ఫ్రేమ్ అయితే కట్టేసాం. ఒక రిసెప్షన్ డెకరేషన్ చేయాలంటే మినిమం ఒక 3 to 4 టీమ్స్ ఉంటాయి. టెంట్కు ఒక టీం అని, లైటింగ్కి ఒక టీం అని, ఫ్లవర్స్కి ఒక టీం అని. సో అన్ని టీమ్స్ కలిసి చేస్తేనే ఒక రిసెప్షన్ కానీ ఒక వెడ్డింగ్ కానీ అవుతుంది. సో మనోడు వచ్చేసి ఫ్లవర్స్ చేస్తుండు. ఫ్లవర్స్ ఈవినింగ్ చేయాలి, అయినా మేము ఇప్పుడు ఆఫ్టర్నూన్ వేరే వాళ్ళ టీం వర్క్ కూడా మేమే చేస్తున్నాం. చూపిస్తా. సో ఈ ఫ్రేమ్లన్నీ కట్టింది వీడే. ఏ డెకరేషన్ పని స్టార్ట్ అవ్వాలన్నా మెటీరియల్ అండ్ లేబర్ ఉన్నదా లేదా చూసుకోవాలి. సో మనకు వర్కర్స్ లేకపోతే ఇలానే ఉంది. ఎందుకు ఇలా అంటున్నా అంటే, మాకు వర్క్ ఇచ్చిన ఈ అన్న మెటీరియల్ అండ్ లేబర్ని సరిగ్గా మేనేజ్ చేసుకోలేదు కాబట్టి ఇంత డిలేగా అవుతుంది వర్క్. దాదాపు 2 సంవత్సరాల తర్వాత నేనైతే గడ్డపద పట్టుకొని పని చేస్తే దాని రిజల్ట్ అయితే ఇలా. చెయ్యి పని మర్చిపోతే మళ్ళీ దానికి పని చెప్పడం కొంచెం ఇబ్బంది. ఇలా రోజు కష్టపడడం అంత సులువు కాదు. కష్టానికి భయపడకుండా తమ ఫ్యామిలీ కోసం కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము ఒక 50% వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా మేము పూల కోసం వెయిట్ చేస్తున్నాం. పూలు రాగానే మా డెకరేషన్ పని అయితే స్టార్ట్ చేస్తాం. మాకు ఈ వర్క్లో ఛాలెంజింగ్గా అనిపించింది ఈ ఫ్రేమ్లను సపోర్ట్ చేయడమే. గాలి ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఫ్రేమ్లు అస్సలు ఆగడం లేదు. సో ఇవి మాటికి పడిపోవడం వల్ల మేము డబుల్ పని చేయాల్సి వస్తుంది. దానికి తోడు సరిపడా మెటీరియల్ లేదు, వర్కర్స్ లేరు. సో ఈ వర్క్ కంప్లీట్ చేయేందుకు తలపానం తోకకొస్తుంది. అంతలోపు స్టేజ్ అయితే సిద్ధం చేసుకుందాం. ఫ్లవర్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఎంత ఉంటుంది ఇది? 600 బాక్సా? ఫ్లవర్స్ డెకరేషన్లో ఈ ఫ్లూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్లవర్స్ అన్నీ ఈ ఫ్లూమ్ పైనే ఉంటాయి. ఈ ఒక్క ఫోమ్ బ్రిక్ని 4 పీసెస్గా కట్ చేసి వాటర్లో నానబెట్టుకుంటారు. ఇవి ఒక ½ an hour నానబడితే డెకరేషన్కి సిద్ధంగా ఉంటాయి. ఈ రింగ్కి నానబెట్టిన ఫోమ్ అంతా మంచిగా కట్టేసి మనకు నచ్చిన ఫ్లవర్స్తో మంచిగా డెకరేషన్ అయితే చేసుకోవచ్చు. ఫైనల్గా మన పూలు అయితే వచ్చేసి మన బాక్స్ ఓపెన్ చేయగానే చామంతి పూలు సో బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. సో ఇచ్చి పడేస్తున్నాయి లుక్ అయితే. లేట్ చేయకుండా ఈ పూలన్నీ వాటర్లో పెట్టుకోవాలి. వాటర్లో పెట్టుకోవడం వల్ల ఎక్కువసేపు ఫ్రెష్నెస్ అయితే ఇస్తాయి, వాడిపోకుండా ఉంటాయి. సో ఇట్లా వచ్చిన పూలని మంచిగా కాడలను కట్ చేసి వాటర్లో పెట్టుకోవాలి, ఎందుకంటే ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి. అండ్ పొద్దున్న నుంచి పని చేసి అలసిపోయి ఈ వర్క్ చేయాలంటే మినిమం టైం తీసుకుంటున్నాం. సో ఈ రింగ్ని మొత్తం పూర్తి చేయేందుకు మాకు ½ an hour పట్టింది. సో చూశారు కదా ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. దాదాపు ఒక 50 కట్టలు ఫ్లవర్స్ ఉంటాయి. అండ్ వీటిని అన్నిటినీ మేము డెకరేట్ చేయాలంటే మినిమం ఒక 2 hours పడుతుంది. ఎందుకు 2 hours పడుతుంది, ఎందుకు ఇంత లేట్ అవుతుంది నేను ఎందుకు అంటున్నాను అంటే, ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న వీడియోలో అతను ఒక్కడే డెకరేషన్ చేయాలి. నాకైతే డెకరేషన్ వర్క్ రాదు, ఎందుకంటే నేను ఇప్పుడు ఫస్ట్ టైం డెకరేషన్ వర్క్. అలాగే ఇతను రైట్ హ్యాండ్కి ఫ్రాక్చర్ అయింది. ముందున్న స్పీడ్ ఇప్పుడు ఉండకపోవచ్చు. పచ్చని గడ్డి తాజా పువ్వులకు చాలా అందాన్ని ఇస్తాయి. దానివల్ల మంచి లుక్ అండ్ సూపర్ ఫినిషింగ్ అయితే వస్తుంది.
సో అందుకోసమే ఈ గడ్డిని మంచిగా కనిపించేలా పెడతారు. సో ఫినిషింగ్ అయితే మీకు కనిపిస్తుంది కదా ఎలా వస్తుంది అనేది. సో ఫైనల్ ఫినిషింగ్ మీకు చూపిస్తా చూడండి. దీని లుక్ అయితే మీకు ఊహించలేదు అలా ఉంటుంది. సో ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చింది. సో చాలా రొమాంటిక్గా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇప్పుడైతే సైడ్ ఫ్లవర్స్ అయితే డెకరేట్ చేసేందుకు ఫోమ్ అయితే కడుతున్నాడు. ఫైనల్గా మన బ్యాక్గ్రౌండ్ వైట్ క్లాత్ అయితే వచ్చేసింది. సో దీనికోసమే ఎంతసేపు వెయిట్ చేసాం. సో ఇది ఇంకా పిల్లలకు వేసే బట్ట కోసం ఇంతసేపు వెయిట్ చేసాం, లేకుంటే అప్పుడే మన 6 కల్లా మన వర్క్ అయితే అయిపోయేది. సో ఇప్పుడైతే ఫ్రేమ్కి అయితే మనం వైట్ క్లాత్ కట్టేసి నిలబెట్టేసి పిల్లలు లేపేద్దాం. సో ఇంకా సపోర్టింగ్ అయితే కట్టేసి దానికి పడిపోకుండా గట్టిగా అయితే కట్టేస్తున్నాం. సో ఈ ఫ్రేమ్లకు అయితే మనం లైట్ గోల్డెన్ కలర్ బట్ట కట్టేసి ఫ్రేమ్లో అయితే లేపుతాం. దానికన్నా ముందు ఈ వైట్ ఫోమ్ ఉంది చూడండి, ఈ ఫోమ్ అనేది దానిపైన స్టిక్ చేసి దానికి గోల్డెన్ కలర్ అనేది మనం స్ప్రే చేస్తాం. ఇలా స్ప్రే చేయడం వల్ల మనకు లుక్ అయితే మంచిగా కనిపిస్తుంది, ఫినిషింగ్ కూడా మంచిగా అనిపిస్తుంది మనకు. సో ఇట్లా లైట్ వైట్ కలర్ అన్నట్టు ఏమనిపించదు మనకు. జనరల్గా ఏమంటే ఈ ఫోమ్ అనేది వైట్ కలర్లో దొరుకుతుంది కాబట్టి మనకు ఇష్టమైన కలర్లను దీనిపైన స్ప్రే చేసుకుంటే ఆ డిజైన్కి తగ్గట్టు మనకు లుక్ అయితే వస్తుంది. అండ్ మిగతా పని అయితే కంప్లీట్ చేసేందుకు ఫాస్ట్గా నాకు వర్క్ రాకుండా మా వాడు చెప్పినట్టు చేస్తూ 4 to 5 బొకేస్ని అయితే రెడీ చేశాను. నాకు తెలిసింది ఒకటే, పనిపైన ప్రేమ చూపితే ఆ పని ఏదైనా సరే మనం తొందరగా నేర్చుకోగలుగుతాం. దానివల్లే నాకు రాని పని కూడా నేను కొద్ది వరకు చేయగలిగాను. అలాగే డెకరేషన్ అంటే ఒక పనితనం కాదు, ఇది ఒక కళ. ప్రతి చిన్న పువ్వు కూడా మన కష్టాన్ని చెబుతుంది. ప్రజెంట్ టైం వచ్చేసి 7:30 అవుతుంది. మేము దాదాపు వర్క్ అయితే కంప్లీట్. సో ఫైనల్లీ మా వర్క్ అయితే అయిపోయింది. సో దాదాపు ఒక 3 hours పట్టింది దీనికి మొత్తం చేసేందుకు. సో యాక్చువల్గా బట్ట లేకుండే, బట్ట అదే నిజామాబాద్ నుంచి తెచ్చి చేసే వరకు ఈ టైం అయింది. సో ఇప్పుడు 7:30 అవుతుంది టైం వచ్చేసి. సో ఎక్కడ వాళ్ళు అక్కడ ఫ్రస్ట్రేషన్తో ఉన్నారు ఇంటి వాళ్ళు. సో అక్కడ భోజనాలు అవుతున్నాయి. బిహైండ్ దిస్ వర్క్ దిస్ మ్యాన్ ఈస్ దేర్. మేము చేసిన వేదిక ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను. దీని తర్వాత నాకు అర్థమైంది ఏమిటంటే, ఈవెంట్స్ వస్తాయి పోతాయి, కానీ ఈ పని వల్ల వాళ్ళకి ఒక గుర్తింపు మిగులుతుంది అనే కోరికతో పనిచేస్తారు. సో ఫైనల్గా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.